read this book, the Bible, పరిశుద్ధ గ్రంథమనే ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు, this can be for you a tree of knowledge of good and evil. మంచి చెడ్డల జ్ఞానమునిచ్చే ఒక వృక్షముగానైనా ఇది ఉండవచ్చును. Or లేదా you can go through this book to the tree of life, which is the Holy Spirit. పరిశుద్ధాత్మ దగ్గరికి, జీవవృక్ష ఫలముగా చెప్పబడే పరిశుద్ధాత్మ దగ్గరికి ఈ గ్రంథం ద్వారా నువ్వు చేరుకోవచ్చును. Many people go only by what's written here. అనేక మంది ప్రజలు ఇక్కడ ఏం రాయబడిందో అది మాత్రమే చూస్తుంటారు. They go and study in Bible schools and fill their head with the knowledge of good and evil. దైవ జ్ఞాన కళాశాలలో పోయి చదువుకొని తమ యొక్క మెదడు నిండా ఏది మంచి ఏది చెడ్డ అనే జ్ఞానంతో నింపుకుంటారు. The more they study, the more dead they become. ఎంత ఎక్కువగా ఆ దైవ జ్ఞాన కళాశాల చదువుతూ ఉంటారో అంతగా వారు మృతి చెందిన వారిగా మారుతుంటారు. But if you go to the Holy Spirit, అయితే జీవవృక్ష ఫలముగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ చెంతకు మనం వెళితే you get life. మనకు జీవం లభిస్తుంది. So the purpose of Scripture is to drive us to the Holy Spirit. లేఖన భాగాల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలందరినీ కూడా జీవాన్నిచ్చే ఆత్మ చెంతకు నడిపించటం. Now you see the tree of knowledge of good and evil and the tree of life in 2 Corinthians in chapter 3 and verse 6. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ రెండు రకాల వృక్షాల సంగతి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. This is the meaning of these two trees explained in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథములో ఈ రెండు రకాల వృక్షాల గురించినటువంటి వివరణ 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ God ఉంటున్నాం. has made us servants of a new covenant. దేవుడు మనలను క్రొత్త నిబంధనకు మరి దాసులుగా చేశాడు. And what is the difference between servant of the new covenant and servant of the old covenant? క్రొత్త నిబంధనకు దాసుడుగా ఉండుట, పాత నిబంధనకు దాసుడుగా ఉండుట అనే దాంట్లో ఆ యొక్క వ్యత్యాసము భావం ఏమిటి? We may say that we are not living in Old Testament times. మనం చెప్పొచ్చు పాత నిబంధన కాలంలో మనం జీవించటము లేదు అని. But కానీ most Christians live with the spirit of the Old Testament. అనేక మంది విశ్వాసులు పాత నిబంధన గ్రంథములోని అట్లాంటి వైఖరి ఆత్మతో వారు జీవిస్తూ ఉంటారు. Showed you Romans 6:14 that if you are defeated by sin, you are under the law. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూపించాను. పాపము చేత మీరు జయింపబడితే మీరు పాపమునకు దాసులు. Romans 6:14 is the clearest test of whether you are under law or under grace. నీవు అక్షరము కింద దాసుడుగా ఉన్నావా, కృపకు దాసుడుగా ఉన్నావా అనే దానికి రోమా 6:14 సూచన. It is so clear there that even a child can understand. ఇది ఎంతో స్పష్టమంటే పసిబిడ్డలు కూడా దీన్ని గ్రహించగలరు. If sin rules over you, you are under law. పాపం ఒకవేళ నీ పేద పరిపాలన ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు ఇంకను ధర్మశాస్త్రం కింద ఉన్నావు. If you can overcome sin, then it is a proof you have come under grace. నువ్వు పాపాన్ని జయించినట్లయితే నువ్వు కృపకు దాసుడివయ్యావు అనడానికి రుజువు. So here it says in 2 Corinthians 3 verse 6. 2 కొరింథీలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? The spirit of the old covenant is the spirit of the letter of the law. ఇక పాత నిబంధన యొక్క మరి విషయం చూసినట్లయితే అది అక్షరానికి దాసులగుట. That is the letter. అక్కడ అక్షరము, not the spirit. అక్కడ ఆత్మ కాదు. But it says here God has not made us servants of the letter. ఇక్కడ రాయబడింది మనము అక్షరానికి దాసులుగా దేవుడు మనల్ని చేయలేదు. That means we don't just read the scripture and study it like some chemistry formula and try to apply it. అంటే దాని యొక్క అర్థము మనం రసాయనిక శాస్త్ర సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశంలో చదివినట్లుగా చదివి దాన్ని అభ్యసించము. ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని కేవలము మెదడు జ్ఞానం కొరకు దాన్ని చదవము. When I see some believers trying to argue from scripture, I can sense this man is a servant of the letter. కొంతమంది విశ్వాసులు ఈ లేఖనాల ఆధారంగా చేసుకుని వాదిస్తూ ఉంటే నేను వారిని ఏమని గ్రహిస్తానంటే వీరు ఇంకను ఆ పాత నిబంధన లేదా అక్షరానికి వీరు ఇంకా దాసులుగా ఉన్నారు. I'm not saying we should not obey everything written in the New Testament. మరి ఆ యొక్క నిబంధనలో రాయబడిన దాన్ని మనం లోబడకూడదని ఏం చెప్పడం లేదు. But you can obey according to the letter or according to the spirit. నీవు అక్షరానికైనా లేదా ఆత్మకైనా దాసుడుగా లోబడుతూ ఉండాలి. And if you obey according to the letter, it says here the letter kills. అయితే అక్షరానికి నువ్వు దాసుడివయ్యావా, లోబడ్డావా? ఇక్కడ రాయబడుతుంది అక్షరము చంపును. The knowledge of good and evil will kill you. మంచి చెడ్డల తెలివి అనేది నిన్ను చంపుతుంది. But if you come to the tree of life, ఎప్పుడైతే జీవవృక్ష ఫలము దగ్గరికి వస్తావు, to the Holy Spirit, పరిశుద్ధాత్మ చెంతకు వస్తావు, He'll give you life. అప్పుడు నీవు బ్రతుకుతావు. So when we read the scriptures, లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు we must try to understand see the Holy Spirit speaking to us. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడటం మనము గ్రహిస్తూ ఉండాలి. Let me give you a classic example from the Acts of the Apostles chapter 13. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ఇస్తాను. Where we read about people who were the religious leaders in Jerusalem who read
the Bible every week. మరి జెరూసలేములో ఉన్నటువంటి మత సంబంధమైన నాయకులు వారు ధర్మశాస్త్రాన్ని ప్రతి వారము కూడా చదువుతూ ఉంటారు. వారిని గురించి మీతో చెప్పదలుచుకున్నాను. Just like we have Sunday services where the word of God is preached. ఇది ఎట్లా ఉంటుందంటే ఆదివారం ఆరాధన కార్యక్రమం నాడు దేని వాక్యం సిద్ధపడి వచ్చి బోధించినట్లుగా ఉంటుంది. In those days they had the Saturday meetings in the synagogue. మరి ఆ పాత నిబంధన కాలంలో శనివారం నాడు మరి ఆ యొక్క సమాజ మందిరంలో కూడికలు ఉండేవి. Their Bible was Genesis to Malachi. వారి యొక్క పరిశుద్ధ గ్రంథము ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉండేది. And they read it and studied it every Saturday. ప్రతి ఆ యొక్క శనివారం నాడు వారు చదువుతూ ఉంటారు, ఆ రీతిగా పఠించి ధ్యానిస్తూ ఉంటారు. And what did that book say? ఆ గ్రంథం ఏం చెబుతుంది? From Genesis to Malachi, every book was speaking about Jesus Christ. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రతి గ్రంథము కూడా క్రీస్తు యేసును గురించి పలుకుతూ ఉన్నది. Right from Genesis. ఆది కాండంతో మొదలుపెట్టి The seed of the woman will crush the serpent's head. స్త్రీ యొక్క సంతానము సర్పం యొక్క శిరస్సును త్రొక్కును. Right up to Malachi, మలాకి గ్రంథం వరకు కూడా where he is called the son of righteousness that will arise. నీతి సూర్యుడి మూకి కొరకు ఉదయించును అనే మాట మనం చూస్తున్నాం. Or he will sit as a refiner and purifier of silver. ఆయన వెండిని నిర్మలము చేయునట్లుగా పుటమ వేసి మిమ్మల్ని నిర్మలము చేయును అని It's all చెప్తున్నాడు. about Jesus. ఇదంతా క్రీస్తు యేసుని గురించి పలుకుతుంది. Every book in the Old Testament is a picture of Christ. పాత నిబంధన గ్రంథములోని ప్రతి గ్రంథము కూడా క్రీస్తు యేసుని స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. But when Jesus came into that synagogue, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు these people who studied the scriptures లేఖన భాగాలు చదువుతున్నట్టు ఈ ప్రజలు called him Beelzebul, prince of devils. ఆ యేసుక్రీస్తుని చూచి బెయల్జెబూలు అని దయ్యములకు అధిపతి అని పిలిచారు. And even the non-Christian people say that Jesus is a great prophet. ఇక క్రైస్తవులు కాని వారు యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త అని చెబుతూ ఉంటారు. They have some respect for Christ. కనీసం క్రీస్తు అంటే కొంచెం గౌరవాన్ని ఇస్తారు. But the people who studied the Bible called him the devil. ధర్మశాస్త్రాన్ని బాగా పట్టించుకుని జీర్ణించుకున్న వారు వీరందరూ కూడా యేసు ప్రభును బెయల్జెబూలు అన్నారు. Because they did not try to understand the scripture through the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కాబట్టి వారు అట్లాగా తయారయ్యారు. And that is what I have against most Bible schools today. మరి ఇదే విషయాన్ని నేను అనేక మంది బైబిల్ బోధకుల గురించి నేను విమర్శ చేస్తూ ఉంటాను. They are more interested in getting some degree than in being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడడం కంటే కూడా దైవజ్ఞాన కళాశాలలో బీడీఓ బీటీహెచ్ తెచ్చుకుందామని ఆసక్తి చూపిస్తుంటారు. And then they go astray. ఇక ఆ రీతిగా వారు దారి తొలగిపోతున్నారు. Why do they get a degree? ఎందుకు ఆ డిగ్రీ వస్తుంది? To add a little tail to their name. వారు పేరు వెనక కొంచెం తోక తగిలించుకోవడానికి And to get a job. తర్వాత ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి. That's all right in the world. అది ఈ లోకంలో కూడా అట్లానే జరుగుతుంది. But that's not God's way. అయితే దైవ మార్గములు అవి That కావు. is the way of the knowledge of good and evil. మరి మంచి చెడ్డల ఆ యొక్క వృక్ష ఫలము తింటే మనకు అదే అవుతుంది. Acts 13 verse 27. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 27వ వచనం. Those who live in Jerusalem and their religious leaders it's talking about. ఈ 27వ వచనము యెరూషలేములో నివసించే వారు అక్కడ ఉన్నటువంటి మత సంబంధ అధికారుల గురించి చెబుతుంది. They could not recognize him. యేసుక్రీస్తు ప్రభు మెస్సయా వారి దగ్గరికి వస్తే ఆయనను గుర్తించలేకపోయారు. And they could not recognize the voices of the prophets. మరి ప్రవక్తల యొక్క ఆ లేఖన భాగాలు వారి స్వరాలు వీరు గుర్తించలేకపోయారు. Which they read every Sabbath. ప్రతి విశ్రాంతి దినమున వారు చదువుతూ వచ్చారు కానీ గుర్తించలేకపోయారు. Do you think that's possible today? అది నేటి దినంలో సాధ్యమని మీరు అనుకుంటున్నారా? That Christians read it every day. క్రైస్తవుడు ప్రతిదినం చదువుతుంటాడు. In those days they didn't have a Bible in their home, so they could only read it on the Sabbath day when they go to the synagogue. నిజానికి ఆ దినాలలో ప్రతి ఒక్కరు ఒక ప్రతిని కలిగి ఉండలేదు. కేవలము శనివారం నాడు మాత్రమే వారు చదివితే వారు వింటూ But now వచ్చేవారు. we have it in our home, we can read it every day. అయితే ఇప్పుడు మన సొంత చేతిలో గృహాల్లో ఉంటుంది, ప్రతిదినం దీన్ని And we చదువుతున్నాం. can be as blind as those people. అయినప్పటికీ కూడా వారంత గురుటివారో మనం కూడా అంత గురుటివారయ్యే ఆస్కారం ఉంది. We read it every day and we don't see Jesus. ప్రతి దినము బైబిల్ చదువుతూ ఉన్నా కూడా క్రీస్తును చూడలేని గురుటితనం. We see doctrines. ఇక్కడ మనము సిద్ధాంతాలను బోధలు చూస్తున్నాం. Doctrines with which we argue and fight with other Christians of other groups. ఇతర క్రైస్తవ గుంపులకు చెందిన శాఖలకు చెందిన వారితో ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పెనుగులాడుతూ కీచులాడుతున్నాం. You know, now that I've been a believer for more than 50 years. మీకందరికీ తెలిసినట్లుగా నేను 50 సంవత్సరాల కంటే అధికముగా విశ్వాసిగా ఉంటున్నాను. Having walked with God most of those years. ఆ 20 సంవత్సరాల కాలంలో దేవునితో పాటు కలిసి నడుస్తున్నాను. Seen so many types of preachers. అనేక మంది ఆ క్రైస్తవ తెగలకు చెందిన వారిని చూస్తున్నాను. And heard many of them. అనేక మంది వారి Now, విన్నాను నేను. I can make out when I listen to a man.
ఇప్పుడు ఎవరైనా ఒకరు మాట్లాడుతుంటే నేను ఆయన ఎవరు అని గుర్తించగలను. whether he has gone to the tree of knowledge of good and evil or whether he's gone to the tree of life. ఈ వ్యక్తి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాల దగ్గరికి వెళుతున్నాడా లేదా జీవవృక్ష ఫలాల చెంతకి ఇతను వెళుతున్నాడా? Whether he is speaking something he has just studied in his head, తను ఏదో చదువుతున్నాడు, మెదడులో ఉన్న జ్ఞానం దానిని వెతుకుతున్నాడా? heard somebody else preach and he's just vomiting it out now. లేకపోతే ఎవరో ఒకరిని ఉపన్యాసం చేస్తే అది తన మెదడులో పెట్టుకుని తిరిగి తను కక్కి వేస్తున్నాడా? Or whether the man knows the Lord. లేదా ఈ మనుషుడు తన సొంతంగా దేవుణ్ణి ఎరిగినవాడా? And I teach people in my church, నా సంఘములో ఉన్నటువంటి వారికి నేను బోధిస్తుంటాను, don't just listen to the words a man speaks. మనుషుడు మాట్లాడే ఆ మాటలను మీరు దృష్టించకండి. Learn to discern his spirit. అతని ఆత్మ ఎట్టుదో మీరు వివేచించడానికి ప్రయత్నించండి. Does he know the Lord? ఈ బోధించే మనుషుడకు ప్రభు అంటే ఎవరో తెలుసా? If he does not know the Lord, ఒకవేళ ఆయనకు ప్రభు ఎవరో తెలియకపోతే all he can give you is clever ideas and clever thoughts, ఇక అతను బోధించేదంతా ఇచ్చేదంతా కూడా అంటే తెలివైన మాటలు, తెలివైన కొన్ని పద్ధతులు, which has made him proud అవి అతన్ని గర్వింపజేశాయి. and which will make you also proud that you అతని learned మాటలు something. వింటే నేర్చుకుంటే నిన్ను గర్విష్టిగా చేస్తాయి. Be careful. జాగ్రత్త సుమా. God's word is not given to us to know good and evil. మంచి చెడ్డలను గ్రహించడానికి కాదండి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. God's word is given to us that we might have life. జీవాన్ని పొందాలని ఆ దేవుని వాక్యం దేవుడు మనకి See, ఇచ్చాడు. Jesus said to the Pharisees in John 5. యోహాను సువార్త 5వ అధ్యాయములో పరిసయ్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు చూడండి. Here again you see the tree of knowledge of good and evil and the tree of life again in the New Testament. ఇక్కడ కూడా క్రొత్త నిబంధన గ్రంథములో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ యొక్క వృక్షము, తర్వాత జీవ ఫలాలు ఇచ్చే ఆ యొక్క వృక్షం చూస్తున్నాం. I told you this book can be the tree of knowledge of good and evil or the tree of life to you. నేను ముందే చెబుతున్నాను కదా, ఈ పరిశుద్ధ గ్రంథము నీకు మంచి చెడ్డలు తెలివినిచ్చే గ్రంథంగా ఉండిపోవచ్చు, లేదా జీవాన్నిచ్చే జీవవృక్ష ఫలంగా ఈ యొక్క గ్రంథం That ఉండవచ్చు. depends on you. ఇదంతా ఎవరి మీద అంటే నీపై ఆధారపడి ఉంది. See what Jesus said in John 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం. You search the scriptures, that means you read the Bible, మీరు లేఖనములు పరిశోధిస్తున్నారంటే బైబిల్ చదువుతున్నారు. because you think that in those words there's eternal life. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఆ లేఖనమందు నిత్య జీవం ఉందని. You read it, you study it, మీరు చదువుతారు, you పఠిస్తారు, go to Bible school and get a degree from it, దైవ జ్ఞాన కళాశాలకు వెళ్ళి డిగ్రీలు తెచ్చుకుంటారు. because you think the eternal life is there. ఎందుకంటే మీరు అనుకుంటారు వాటిలో నిత్య జీవం ఉందని. And they study the Greek and the Hebrew and so many things. గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో, చాలా భాషలో చదువుతారు. And they look up concordances and dictionaries and get so much knowledge. ఇక అనేకమైనటువంటి ఆ యొక్క డిక్షనరీస్, కంకార్డెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ జ్ఞానం And సంపాదించి then they చదువుతారు. listen to so many preachers and get so many clever ideas to preach. అనేక మంది బోధకులు బోధిస్తూ ఉంటే తెలివితేటలు అనేకమంది నేర్చుకుంటూ ఉంటారు. But they were dead. అయితే అయినప్పటికీ వారు Why? మృతులే. కారణం Because he says, you through this scripture you did not come to me. ఎందుకంటే ఈ లేఖనముల ద్వారా మీరు నా చెంతకు రాలేదు. This, it says these things, verse 39 are supposed to be talking about me. నిజానికి ఈ యొక్క వచనము నన్ను గురించి మాట్లాడే వచనంగా ఉంది. But you don't come to me. అయినప్పటికీ మీరు నా దగ్గర రాలేదు. You come to the book. మీరు గ్రంథము దగ్గరికి వచ్చారు. And you can't get life. You can't get life. కనుక అది మీకు సరిగా చేయలేదు. You get knowledge. మీకు జ్ఞానం వస్తుంది. And just like 6,000 years ago Adam reached out for knowledge. మరి 6,000 సంవత్సరాల క్రితము ఆదాము జ్ఞానము చెంతకు ఏ రీతిగా చేయి చాపి వెళ్ళాడు. Today also most Christians reach out for knowledge. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు చేతులు చాపి జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నారు. So they get understanding. కాబట్టి వారి యొక్క గ్రహింపు, They don't get life. వారు గ్రహింపు వస్తుంది కానీ జీవము దొరకటం లేదు.